సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్కి నమస్కారము. అట్లాగే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. ఈ చెట్టు యొక్క పేరేమిటంటే, దీనిది నాగజముడుగా పేరుగాంచినటువంటి వృక్షము. నాగుపాము ఏ మాదిరిగా ఉంటుందో, పడిగే ఏ విధంగా విప్పుతుందో, అది ఏ ఆకారంగా ఉంటుందో వి షేప్ ఆకారంగా ఉంటుంది. అంటే యు ఆకారం లేదా వి షేప్ ఆకారంగా ఉంటుంది. పాము ఏ ఆకారం ఉంటుందో దీనికి కూడా అదే ఆకారంగా ఉంటుంది. కాబట్టి దీనిని నాగజముడుగా పిలువబడినటువంటి మూలిక ఇది. దీన్ని ఒకసారి చూడండి, అన్ని కాయలు కాస్తూ ఉన్నాయి. ఇప్పుడు పండ్లు వండుతూ ఉంటాయి, ఈ మాదిరిగా పండు వండుతూ ఉంటుంది. దీన్ని తింటారు, చాలామంది తింటారు. దీన్ని నాగజముడు అంటారు. ఇదిగో ఈ విధంగా నాగజముడుగా పిలువబడుతుంది ఈ చెట్టు. ఈ పండు ఇలాగుంటుంది. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది, ఎరుపు గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ మూలిక ఇది క్యాన్సర్ రోగాల మీద ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇది వారానికి ఒక పండు తినబెట్టాలి. ఉదయం ఒక పండు, పడుకునేటప్పుడు ఒక పండు తినాలి. ఈ చెంచెడు ఈ లోపల ఉన్న గుజ్జు తినాలి. తిన్నట్లయితే క్యాన్సర్ అను నివారించేటటువంటి మూలిక నాగజముడు. రక్త కణాలలో ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో ఆ బాడీని పూర్తిగా ఫిల్టర్ చేస్తుంది. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో ఉండేటటువంటి క్యాన్సర్ కణాలను చంపేసేటటువంటి మూలిక ఈ నాగజముడు. దీనికి ఉన్నంత పవర్ దేనికి ఉండదు. ఇది మంచి పవిత్రమైనటువంటి మూలిక. దీన్ని నాగజముడుగా పేరుగాంచినటువంటి మూలిక. ఒకసారి చూడండి, అనేక రోగాల మీద పోరాడేటటువంటి మూలిక నాగజముడు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కాస్తూ ఉంటుంది. ఇది అన్ని ప్రాంతాలలో, మరుమూల ప్రాంతాలలో దీని మనకు విరివిగా దొరుకుతుంది. చాలా ప్రతి గ్రామంలో ఉంటుంది. ఇది వాడండి, తినండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. దీన్ని క్యాన్సర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాడినట్లయితే ఈ క్యాన్సర్ కణాలు తగ్గే అవకాశము 100% ఉంటుంది. ఇది తినండి. ఇలా తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది మంచిగా మనకు దేవుడు ప్రసాదించినటువంటి మూలిక. మనకు ఇది తినండి, తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే, మీ రమేష్. మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అనేక రకాల